మీ గుండె మీద చేసుకొని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 1 year పరిపాలనలో సక్సెస్ అయిందని అనుకుంటారా? విద్యాశాఖ సీఎం గారి దగ్గర పెట్టుకొని విద్యా వ్యవస్థ కుప్పగూలిపోయింది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో మీరు చేసింది ఏముంది? 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో రాష్ట్రం మొత్తంలో ఒక్కరికన్నా ఇచ్చిరా మీరు? నెవర్ కౌంటెడ్. ఇది రాసి పెట్టుకోండి. మీరు వాళ్ళ పరిపాలన ఎట్లా చేస్తారో మీరు కూడా అదే చేస్తారన్నట. అరే కరెక్టే, మాది తప్పే. అసలు మీరు కౌలు రైతులను గుర్తించారా రాష్ట్ర వ్యాప్తంగా? చచ్చిపోయిన వాళ్ళ గురించి మనం ఈ డిస్కస్ లో మాట్లాడడం అంటే మీకు తెలిసో జరిగిందని ఒప్పుకుంటారా? కామన్ అని అంటారు దీన్ని? 100%. 100%. ఇప్పుడు మహారాష్ట్రలో మీ గెలుపు మోడీ హవా వల్ల జరిగిందంట. బీజేపీని పుట్టించినోడు ఎవడు? మా పార్టీకి 138 సంవత్సరాల చరిత్ర ఉంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయానికి కారణం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటారు? 100 కోట్లు రాజకీయాలు చేయడం తప్పదంటారా బీజేపీకి? నన్ను అడగకూడదు, ఆయన డౌట్ ఆయన చెప్పాలా. కాశ్మీర్ లో ఎందుకు మీ జెండా ఎగరలేదు? ఇప్పుడు నువ్వు వద్దురా బాబు అన్నందుకు ఆయన మంచిగా సీట్లో కూర్చున్నాడు. ఈనాడు 175 అన్నటువంటి వైఎస్ జగన్ 11 కు పరిమితం చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు భయం ఉంది. 40 కోట్లు కూడా లేని బీజేపీ ఫండ్ ఇవాళ 4800 కోట్లు అయిందండి. సరే, మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు మరి? మేము డెఫినెట్ గా మా జోలికి వస్తే మేము నిలబడతాం, మా జోలికి వస్తే ఊరుకోము.